ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. ఏపీలో అక్రమ రేషన్ బియ్యం అంశం రాజకీయాల్లో మంచి కాకరేపుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అక్రమ బియ్యం వ్యవహారంలో ఇప్పటి వరకు బాగానే కేసులు బుక్ చేశారు అధికారులు. అందులో ఒకటి మాజీ మంత్రి పేర్ని నానికి చెందింది. పౌర సరఫరాల సంస్థ ఫిర్యాదు మేరకు ఈ నెల 10న మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై కేసు నమోదైంది. ఏకంగా 3708 బస్తాల బియ్యం మాయమైన ఘటనలో వెంటనే సంబంధిత సంస్థకు చెందిన వారిని అరెస్ట్ చేయాలి. కానీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ నిందితులు పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు. భారీ ఎత్తున రేషన్ బియ్యం మాయంపై పేర్ని నాని కుటుంబానికి చెందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదైన ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల్లోనూ ఒకరంటే ఒకరు స్పందించకపోవడం గమనార్హం. ఇక పేర్ని నాని కుటుంబంపై చర్యల విషయంలో అధికార యంత్రాంగం అడుగడుగునా ప్రేమ వలకబోసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం పరిమాణం తగ్గిందని ఆయన కుటుంబం నుంచి జేసీకి లేఖ అందింది. మరెవరైనా అయితే నెల నెలా తనిఖీలు చేసి ప్రతి బియ్యం బస్తాను తూకం వేసి లెక్క తేల్చేవారు. కానీ ఇక్కడ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన గోడన్ కావడంతో వాళ్ళు స్వయంగా లేఖ రాసినా అధికారులు కదిలికెళ్లేవు. వారం తర్వాత తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆ సంస్థపై చర్యలకు వెనకాడారు. తిరిగ్గా ఆ కేసు నమోదు చేశారు. మరెలాంటి అధికారులను ప్రభుత్వం పెద్దలు ఎలా ఉపేక్షిస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశమైంది. ఇక మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పీడీఎస్ రైస్ అక్రమ నిల్వలు కానీ, అక్రమ దందాలు కానీ, అక్రమ తరలింపులు కానీ వీటన్నిటికీ సంబంధించి భారీ ఎత్తున ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా, లేకపోతే అధికారులు కూటమి ప్రభుత్వానికి సహకరించట్లేదా, లేదా గత ప్రభుత్వంలో ఉన్న వాసనలు ఇంకా పోలేదా, ఆ నాయకులకి ఇంకా ఇప్పుడున్న అధికారులు సహకరిస్తున్నారా, ఇందులో కూడా కూటమి వారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, వారికి అందుతున్న ముడుపులే దీనికి కారణమా, చెక్ పోస్టుల దగ్గర ఏం చేస్తున్నారు, చివరికి ఏదైతే వేమ్ బ్రిడ్జ్ ఉందో దానికి సంబంధించి ఆ వెయిట్ ట్యాంపరింగ్ కూడా చేశారు, ఆ ఆధారాలు కూడా మాయం చేసే ప్రయత్నం చేశారు అంటే ఎంత స్థాయిలో ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది. అయితే ఇక పేర్ని నాని విషయం మరొకసారి వచ్చింది. గతంలో కాకినాడ పోర్టు చూసాం. కాకినాడ పోర్టు మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ బియ్యం తరలింపు, బియ్యం మాఫియా విశాఖని మళ్ళీ కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి కూడా తరలించే ప్రయత్నం చేశారు అధికారులు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా అక్కడ కూడా బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఒక దారి కాకపోతే ఇంకొక దారిని పెంచుకుంటున్నారు. దీనికి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ దానికి ఉన్నారు. కర్త కర్మక్రియ అనేది మొన్నటి వరకు నడిచింది. కానీ ఇక్కడ పేర్ని నాని మరొకసారి వచ్చారు. ఈయనపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే పేర్ని నానికి సంబంధించి వారి వైఫ్ జయసుధా పేరు మీద కృష్ణా జిల్లా బందర్లో 2 గోడన్స్ ఉన్నాయి పీడీఎస్కి సంబంధించి. అందులో సుమారు 3000 పైచీలకు అని చెప్తున్నప్పటికీ కానీ అధికారికంగా 4840 క్వింటాల బియ్యం అక్రమ తరలింపుకు గురైంది అనేది ఇక్కడ వాదన. అయితే దీనికి సంబంధించి 185 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ ఏమైంది ఈ ప్రశ్నించినప్పుడు నేను ఆల్రెడీ దీనికి జరిమానా కట్టాను అంటూ కూడా నాని చెప్తున్నారు. అందులో దీనికి సంబంధించి 1,72,00,000 ఇప్పటికే ఆయన కట్టారు. కానీ అక్రమంగా తరలిపోయిన మాయమైన బియ్యానికి సరిపోవు, ఇంకొక 50 లక్షలు కట్టాలి, దీనిపై సంబంధించి డబల్ పెనాల్టీలు వేయాలంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ చర్యలు ఎక్కడ? డబ్బులు కట్టించారు, పోయిన వాటికి కాంపన్సేషన్గా 1,72,00,000 ఇప్పటికే కట్టారు అని చెప్తున్నారు. కానీ అరెస్టులు లేవు, దానిపైన తగిన చర్యలు లేవు. అంటే డబ్బులు కడితే ఏదైనా సరే మాఫీ చేసుకోవచ్చు అనే ధోరణికి వెళ్లేలాగా కూటమి ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే డబ్బులు ఇస్తున్నారు కదా సరే వదిలేద్దాం కదా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఉందా? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి వైసీపీ నుంచి చంద్రమౌళి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి జగడం సత్యం గారు, అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. అలాగే మరి కాసేపులో మనకి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ కూడా మనకి యాడ్ అవుతారు. ముందుగా నమస్తే అండి అందరికి. నమస్కారం అండి. జగడం సత్యం గారు. సత్యనారాయణ గారు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఫోకస్ పెడుతుంది, అరెస్టులు చేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. కానీ నేతల విషయానికి వచ్చేసరికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? పీడీఎస్ రైస్ దానికి సంబంధించి పేదలకు అందించవలసిన రైస్, దాని మీద అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాము, ఉక్కుపాదం మోపుతాము అంటున్నారు. అలాగే సీజ్ చేస్తున్నారు. స్వయం డిప్యూటీ సీఎం కూడా వచ్చి
సీజ్ ద షిప్ అన్నారు. అంతవరకు బానే ఉంది. కానీ నెక్స్ట్ ఏంటి అనేది సామాన్య ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు పేర్ని నానే అంశం కూడా తెర మీదకి వచ్చింది. మరి ఆయన గూడెంలో ఉన్న వాటిని ఏం చేశారు? డబ్బులు కట్టించుకున్నారు. 1,72,00,000 ప్రభుత్వం. దానికి సంబంధించి కేవలం డబ్బులు కడితే సరిపోతుందా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ రకాల పార్టీ నేతలకు, పొలిటికల్ అనలిస్టులకు ప్రత్యేక శుభోదయం. మేడం, ఈరోజు బియ్యం కుంభకోణాలు ముందుగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో, అంతకుముందు పౌర సరఫరాల మంత్రి మనోహర్ గారు దాడితో పిఠాపురం, కాకినాడ పోర్టుగా జరిగినటువంటి దందాల మీద దృష్టి పెట్టినప్పుడు ఒక్కొక్కటిగా తర్వాత వైజాగ్ లో పట్టుపడ్డాం. ఈరోజు ఇక మన బందర్ పోర్టు దగ్గర నుంచి ఈ విధంగా కుంభకోణాలు బయటకు రావడం అంటే ఏ లెవెల్లో, ఏ స్థాయిలో, ఎంత భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం కుంభకోణం అనేది జరుగుతుందో, ఇంకా ఆ మూలాలు అదే విధంగా ఉండి మరి జరిగే ప్రక్రియను ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఒకటి ఆలోచిస్తున్నారు. మేడం, ఎందుకని మేమేసాలు లెక్క పెడుతున్నారు? నిమ్మక నీరెట్టుగా ఇన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుచేత అని చెప్పేసి ఈ విధంగా ఉందని చెప్పేసి మా ప్రభుత్వం మీద ప్రజలు ఆలోచించే పరిస్థితి ఈ రోజు వచ్చింది. మేడం, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆ రోజు గోడలు దూకి లుకౌట్ నోటీసులు ఇవ్వకుండా మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం, స్వయంగా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆయన ముద్దాయిగా చేసి మరి సుమారు 52 రోజుల పాటు జైల్లో పెట్టడం, ఈ విధమైనటువంటి ప్రక్రియ వైసీపీ గవర్నమెంట్ చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకని ఇంత కుంభకోణాలు, సామాన్యులు తినే బియ్యాన్ని ఇంత దారుణంగా, ఇంత దోపిడీ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థను ఎందుకు ఛేదించడంలో ఎందుకు నీరు గారుతున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటని చెప్పేసి ప్రతి సామాన్యుడు ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం త్వరగా ఈ బియ్యం కుంభకోణాలకి చెక్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. మేడం, అది జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఈ వ్యవహారాలను వెనుకంతా కూడా పాత వాసనలు ఏంటంటే అధికారుల్లో గాని, రాజకీయ నాయకుల్లో గాని, వాళ్ళకి కూడా ఎక్కడెక్కడో కొన్ని లింక్స్ ఉండడం వల్ల ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి ఖచ్చితంగా ప్రతి పౌరుడు, ప్రతి సామాన్యుడు ఆలోచిస్తున్నటువంటి మాట. దీనికోసం ఖచ్చితంగా చిట్లు వేసినా మరి ఇంకొక కార్యక్రమం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం త్వరితగతిన చర్య తీసుకోవట్లేదు. ఎందుకని తీసుకోవట్లేదు? పెద్ద పెద్ద నేతలనే వైసీపీ గవర్నమెంట్ టార్గెట్ చేసినప్పుడు, ఇటువంటి పేరు నాని లాంటి వ్యవహారం వచ్చినప్పుడు, చూడండి మేడం, పేరు నాని గారి మీద ఎవరో కంప్లైంట్ చేయలేదు. ఆయనే నా గొడవలో బియ్యం మిస్ అయ్యని చెప్పేసి సివిల్ సప్లై లేఖ రాసినప్పుడు సందర్భంలో బయటపడినటువంటి సందర్భం ఏదైతే ఉందో, అంటే నా గొడవ కాకినాడ పోర్టు అయిపోయింది, వైజాగ్ పోర్టు అయిపోయింది, బందర్ వస్తే దొరికింది నేనని చెప్పేసి ముందుగానే తెలివిగా బయటపడి ఏదో నేను దోషిని కాదని నిరూపించే ప్రయత్నం చేసినటువంటి పేరు నాని గారి దగ్గర మరి ₹1 కట్టారు కదా అని చెప్పేసి అది వదిలేయడం మరి సమంజసంగా లేదని చెప్పేసి ప్రతి పౌరుడు భావిస్తున్నాడు. ఇది జరగకూడదు. ఖచ్చితంగా అరెస్టులు అయితే ఖచ్చితంగా జరగాలి. ఈ కుంభకోణాన్ని ఛేదించాలి. సామాన్యుడు తింటున్నటువంటి ఈ బియ్యం సైక్లింగ్ వ్యవహారాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా అరికట్టకపోతే భవిష్యత్తులో మా ప్రభుత్వం మీద మరి నమ్మకం కూడా సమ్మగిల్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుగా వెళ్ళి అరెస్టులు జరగాలి, న్యాయం జరగాలి. ఈ కుంభకోణం ఎక్కడుందో వెలికి తీయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేడం, ఖచ్చితంగా. ఓకే, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. మనకి రాయపాటి అరుణ గారు కూడా